కళ్యాణ్ దివ్యాని కదా నామినేషన్ వేయాల్సింది. ఎందుకంటే నాగార్జున గారు వీడియోస్ చూపిచ్చారు. చూసావా నువ్వు దివ్య చేతిలో 2 టైమ్స్ మోసపోయావు నువ్వు అని చెప్పి చూపిచ్చారు. అలా గూడా నువ్వు నీ టీమ్ ఎందుకు మోసం చేయడం అని చెప్పేసి అడగకుండా ఉన్నావు. నువ్వు సూపర్ కళ్యాణ్ అని చెప్పనన్నారు. ఆఖరికి దివ్య గూడా నన్ను నామినేషన్ అంటూ చేస్తే కళ్యాణే చేయాలని గూడా నేను చెప్తా ఉన్నాను బర్ణన్నతోటి. అలాంటప్పుడు బయట నేను ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పైతే లేదు గదా! అప్పుడు కళ్యాణ్ దివ్యాని నామినేషన్ చేయకుండా సిల్లీ పాయింట్‌తో నిఖిల్‌ని నామినేషన్ వేశాడేమో అనిపించింది. అది గూడా ఎలా చేస్తాడంటే కళ్యాణ్ అంతకుముందు మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నప్పుడు గూడా మీరు 2 వీక్స్‌లో ఉన్నట్టు ఇప్పుడు లేరు అని చెప్పి నామినేషన్ వేస్తాడు. అలాగే రాముని గూడా నువ్వు 2 వీక్స్‌లో బాగా కనిపించావు. ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి నామినేషన్ వేశాడు. ఆ తర్వాత తనూజ గారిని సంజన గారిని గూడా మీరు 2 వీక్స్‌లో బాగున్నారు. ఈ వైల్డ్ కార్డ్‌లు వచ్చిన తర్వాత నుంచి మీ ఆట కనిపించట్లేదు అని చెప్పి నామినేషన్ వేశారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు నిఖిల్‌ని గూడా మీ ఆట కనిపించట్లేదు. నువ్వు కనిపించట్లేదు. నువ్వేదో మాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాం అనుకుంటున్నావు. నువ్వు కనిపించట్లేదు అని. ఆయన కనిపించకపోతే కళ్యాణ్‌కి ఏంటి ప్రాబ్లమ్? ఇంకా మేలే గదా! అతను వెళ్ళిపోతే ఇతను ముందుకు పోతాడు గదా కళ్యాణ్. దాని మీదే కాదు కదా నామినేషన్ పాయింట్ వేయాల్సింది. దివ్యతో పాయింట్ ఉన్నప్పుడు నాగార్జున గారు కూడా ఎందుకు చెప్పినారు? దివ్య మీద నీకు పాయింట్ ఉంది కాబట్టి నువ్వు దివ్యతో ఆదివారం పూట ఎందుకు పెడతారు? శనివారం గాని, ఆదివారం గాని ఎందుకు పెడతారు వీళ్ళకి పాయింట్లు ఇట్లాగా? అంటే మీరు నామినేషన్ వేసుకోవడానికి ఇట్లా పాయింట్లు ఉంటాయని చెప్పటమే ఆ ప్రోగ్రామ్. శనివారం ఎందుకంటే ఒకరి తప్పులు వీడియోలేసి చూపించి ఈ తప్పులున్నాయి, ఆ తప్పులున్నాయి, మీరు మండే కొట్టుకోండి అనేది వీడియో చూపిస్తారు. వీళ్ళు అలా కాకుండా బాటంలో లాస్ట్‌లో ఎవరున్నారో వాళ్ళని తీసుకొని నామినేషన్‌లో పడేస్తే మనం సేఫ్ అయిపోతాం గదా అనుకోని నామినేషన్ వేసినట్టు అనిపించింది. కానీ కళ్యాణ్ గురించి ఇదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు గూడా నేను. ఎందుకంటే కళ్యాణ్ నేను ఇంత టాప్ పొజిషన్‌లో ఉంటాడు. ఒక కామన్ మ్యాన్ విన్నర్ అవ్వాల్సిన వాడు అనుకుంటే అతను పోయేసి తనూజ, కళ్యాణ్ ఫ్రెండ్సే నేను కాదనలేదు. కానీ కప్పు విషయం వస్తే తనూజ తీసుకుంటే కళ్యాణ్‌కి కప్పు రాదు గదా! తను కప్పు గురించి ఆలోచించాలి గదా! ఇలా సిల్లీ నామినేషన్ వేసుకుంటా పోతే ఎలాగా?